హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం నిన్న నైట్ రిలీజ్ అయిన కాంజరింగ్ ద లాస్ట్ రైట్స్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫైనల్ అవుటింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇక ఈ సినిమాతో ఈ యూనివర్స్ చాప్టర్ క్లోజ్ అవబోతుంది. సో ఈ టీజర్ చూసాక నాకేమనిపించింది, కాంజరింగ్ యూనివర్స్ అనేది బేస్డ్ ఆన్ ద ట్రూ కేస్ ఫైల్స్ ఆఫ్ ఎడ్ అండ్ లోరెన్ కాబట్టి ఇప్పుడు వస్తున్న కాంజరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీలో వీళ్ళు అడాప్ట్ చేసుకున్న రియల్ లైఫ్ హ్యాపెనింగ్స్ ఎవరివి అండ్ ఫైనల్ మూవీ అంటున్నారు కాబట్టి మన ఫ్యాన్ ఫేవరెట్స్ అయిన యానబెల్, నన్ ఎట్సెట్రా ఎట్సెట్రా లాంటివి ఏవైనా అపియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా లాంటి విషయాలన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టీజర్ చూసాక నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే లైటింగ్, సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్ ఆర్ అబ్సల్యూట్లీ టాప్ నాచ్. ద కాంజూరింగ్ ఫ్రాంచైజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే ఈరీ అట్మాస్ఫియర్, డీప్ షాడోస్ అండ్ అన్సెటిలింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. కానీ ఆ జంప్ స్కేర్స్ మాత్రం కొంచెం కామన్ అనిపించాయి. అయితే ఈ మధ్య హారర్ సినిమాల్లో ఇప్పుడు ఈ జంప్ స్కేర్స్ చాలా ఓవర్ యూజ్డ్ అయిపోయాయి. అబ్బా, కాంజూరింగ్ 1 and 2 నాకు బాగా నచ్చుతాయి, బట్ కాంజూరింగ్ 3 నాకు పెద్దగా నచ్చలేదు. కోర్ట్ రూమ్ హారర్లో కొత్తగా ట్రై చేసినా అంతగా నాకైతే కాంజూరింగ్ 3 ఎక్కలేదు. బట్ యా, అలా అని నాకు కాంజూరింగ్ 4 మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ కూడా ఏం లేవు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ని బట్టి చూస్తే లాస్ట్ రైట్స్ డీసెంట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. అయితే ఈ సినిమా స్మర్ల్స్ హాంటింగ్ అనే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ అయితే వేస్తున్నారు. ఈ స్మర్ల్స్ ఫ్యామిలీలో జాక్ అండ్ జెనెట్ స్మర్ల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అండ్ వీళ్ళకి మొత్తం 5 daughters ఉంటారు. ఈ యొక్క 5 daughtersని టీజర్లో ఒక షాట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 1974 to 1989 మధ్యలో జరిగిన స్టోరీ అనమాట. పెన్సిల్వేనియాలో ఉన్న స్మాల్ ఫ్యామిలీ 1 year కాదు, 2 years కాదు, ఓవర్ ఎ డికేడ్ వరకు ఒక డెమోనిక్ ఎంటిటీతో స్ట్రగుల్ చేశారంట. పారానార్మల్ యాక్టివిటీ, ఈరీ వాయిసెస్, అన్ఎక్స్ప్లెయిన్ షాడోస్ అన్నీ ఉన్నాయి ఈ స్టోరీలో. అయితే అప్పటికి చాలామంది డెమనాలజిస్ట్ ఎట్సెట్రా సార్ట్ చేయడానికి చూసినా వర్కౌట్ అవ్వక ఇక ఎడ్ అండ్ లోరెన్ని ఈ కేసుని టేకప్ చేస్తారంట. సో ఇది రియల్ లైఫ్ స్టోరీ. టీజర్లో మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఎడ్ కన్నా లొరైనే కనిపిస్తుంది. సో నా అజంప్షన్స్ ఏంటంటే మోస్ట్లీ లొరైన్ సెంట్రిక్గానే ఫిలిం వెళ్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కాంజూరింగ్ లాస్ట్ పార్ట్ అయిన ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్లో ఆల్రెడీ ఎడ్కి హార్ట్ అటాక్ వచ్చి ఒక స్టంట్ కూడా పడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. మరి ఇక వై దిస్ ఇస్ ఫైనల్ కేస్ అని అంటే, మీరు కనుక టీజర్లో అబ్జర్వ్ చేసినట్టయితే హౌ మెనీ కేసెస్ డూ యూ హ్యావ్ అని టోనీ అడిగితే మేబీ 1000 అంటాడు. అండ్ టీజర్లో ఒక షాట్లో ఎడ్ అండ్ లోరెన్ యొక్క డాటర్ అయిన జూడీ వారెన్ ఫోటో ఉండే లాకెట్ సింక్లో పడిపోవడం, అండ్ ఆ సింక్ నుంచి బ్లడ్ ఫ్లో అవడం, అండ్ లాస్ట్లో ఒక రూమ్లో డెమన్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ సో పేషెంట్లీ ఫర్ యూ లాంటి డైలాగ్స్. ఇంకా లొరైన్ ఏమో ఎడ్తో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనే డైలాగ్. ఇలా వీటిని అన్నిటినీ కనెక్ట్ చేసి చూస్తే దిస్ టైమ్ ఈ డెమోనిక్ ఎంటిటీస్ అనేవి ఎడ్ అండ్ లోరెన్ని మోర్ ఆఫ్ పర్సనల్ లెవెల్లో టార్గెట్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా వీ హ్యావ్ టు స్టాప్ హియర్ అనుకునే స్టేజ్కి ఏమైనా వచ్చేసి ఉంటారేమో, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్రెడీ ఎడ్కి హార్ట్లో ఒక స్టంట్ పట్టడం కూడా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఎవరికైనా అర్థమైపోతుంది ఇంకా దిస్ ఇస్ ద ఫైనల్ కేస్ అని మాత్రం. అండ్ ఈ టీజర్లో చూపించిన ఫస్ట్ డెమనిక్ ఎంటిటీ భయంకరంగా కాకుండా కామెడీగా అనిపించింది నాకు. బట్ ద సెకండ్ వన్ లుక్ ఫైన్. అయినా దిస్ ఇస్ టూ ఎర్లీ టు జడ్జ్లే. బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ బాగుంటే అంతే చాలు. అండ్ టీజర్ స్టార్ట్ అవ్వడం కూడా ఎడ్ డైలాగ్స్తో స్టార్ట్ అవుతాయి. డోంట్ టచ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ సీ హియర్ ఈజ్ ఐదర్ హాంటెడ్ ఆర్ యూజ్డ్ ఇన్ సమ్ రిచువలిస్టిక్ పర్పస్ అని నన్ పెయింటింగ్ని, క్రికెట్ మ్యాన్ టాయ్ని అండ్ యానబెల్ డాల్ని చూపిస్తారు. మరి ఇది ఫైనల్ మూవీ కదా, దీంట్లో మనం వన్ లాస్ట్ టైం ఫ్యాన్ ఫేవరెట్ డెమనిక్ ఎంటిటీస్ని మనల్ని స్కేర్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మైకిల్ జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ అవెంజర్స్ ఎండ్ గేమ్లా వన్ లాస్ట్ టైం అన్ని ఫ్యాన్ ఫేవరెట్ డెమనిక్ ఎంటిటీస్ని తీసుకొచ్చే ఐడియా ఆల్రెడీ ఉంది అని చెప్పారు. అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ టీజర్లో కూడా యానబెల్ డాల్ డార్క్నెస్ నుంచి బయటకు వస్తూ ఒక షాట్ కూడా ఉంది. సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కేమియోస్ అనిపిస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ స్టైల్లో అన్ని హారర్ ఐకాన్స్ ఒకేసారి కనిపిస్తారా, లేకపోతే ఇండివిజువల్గా ఒకరి తర్వాత ఒకరిని సర్ప్రైజ్ ఎలిమెంట్స్లా తీసుకొస్తారా అనేది చూడాలి మరి. సో ద కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ టీజర్ చూసాక నాకేమనిపించిందంటే టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంది యాజ్ ఆల్వేస్. విజువల్లీ స్టోరీ వైజ్గా స్మాల్ హాంటింగ్ని ఎంచుకున్నారు. అండ్ ఫ్యూ సీన్స్ ఫోర్ షాడోయింగ్ వారెన్స్కి అండ్ ఫ్రాంచైజ్కి
ఎమోషనల్ ఫేర్వెల్ పెట్టి ఫుల్ స్టాప్ ఇచ్చేస్తారని. సో యా, ఇవైతే నా థాట్స్. ఇప్పుడు మీరు చెప్పండి, టీజర్ చూసాక మీకు ఎలా అనిపించింది? మీ థాట్స్ అండ్ థీరీస్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్కేర్డ్, స్టే క్యూరియస్ అండ్ కీప్ వాచింగ్ దోస్ స్పైన్ జిల్లింగ్ మూవీస్. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.